హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోనీషివ్ టాక్స్. ఇవాళ మనం రాగి ఫ్లోర్తో కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. 1 కప్ ఆఫ్ రాగి ఫ్లోర్ తీసుకొని 1/4 కప్ వీట్ ఫ్లోర్ తీసుకోవాలి. ఇంకా 3/4 కప్ ఆఫ్ జాగరీ పౌడర్, ఇంకా 1 ఎగ్ తీసుకున్నాను. ఎగ్ని రీప్లేస్ చేస్తూ మీరు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/4 కప్ ఆఫ్ గీ తీసుకున్నాను. ఆ గీని రీప్లేస్ చేస్తూ బటర్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేసుకున్నాను, కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ రావడం కోసం. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అండ్ 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలండి. మనకి వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదా, నేను వైట్ వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను. అది చాలా కొంచెం యాడ్ చేసుకున్నాను. ఐదర్ మనం విస్కర్ యూజ్ చేయొచ్చు, లేదా అంటే ఇలా మిక్సర్లో వేసేసి బ్లెండ్ చేసేయచ్చు. ఈజీగా అయిపోతుంది, కొంచెం మిల్క్ కన్సిస్టెన్సీ కోసం. ఇది ప్రీ హీట్ చేసుకోవడానికి వెజల్ రెడీ చేసుకుంటున్నానండి నేను. గ్యాస్కెట్ అండ్ విజిల్ తీసేసి దీన్ని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి. మనకి ఓవెన్ కానీ అట్లాంటివి ఏం లేకుండా మనం ఈజీగా ఇలా ప్రెషర్ కుక్కర్లో కూడా మనం కేక్ రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ కన్సిస్టెన్సీ కోసం మిల్క్ యాడ్ చేసి దీన్ని బ్లెండ్ చేసేసుకోవచ్చు అండి. కొంచెం అంతా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దాన్ని మిల్క్ యాడ్ చేసుకుంటూ కావాల్సినంత బ్లెండ్ చేసేసుకుంటే మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. మిల్క్ అంతా ఒకటేసారి యాడ్ చేయకుండా కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. మనం తీసుకుంటున్న కేక్ మౌల్డ్ మొత్తం కూడా ఆయిల్ ఆర్ గీ అప్లై చేయాలండి. నేను గీని మొత్తం దానికి అప్లై చేసేసాను. నెక్స్ట్ మన దగ్గర బ్యాటర్ రెడీగా ఉంది కదా, ఆ బ్యాటర్ని దాంట్లోకి వేసుకోవాలి. నేను ఆ బ్యాటర్ కొంచెం గట్టిగా కూడా ఉండకుండా చూసుకొని కన్సిస్టెన్సీ అనేది ఇలా సాఫ్ట్గా వచ్చేలాగా చూసుకొని వేసేసానండి. వేసుకున్న బ్యాటర్ మొత్తం కూడా ఆ మౌల్డ్లోకి ఈక్వల్గా దాన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా దాన్ని ట్యాప్ చేయాలి, ఎందుకంటే అక్కడ ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా అవన్నీ పోతాయి. మనం ఆల్రెడీ రెడీగా ప్రీ హీట్ చేసుకున్న పాన్ ఉంది కదా, దాంట్లోకి మనం మౌల్డ్ అయితే ఫిక్స్ చేసేసుకున్నాము. నెక్స్ట్ దీన్ని లిడ్ పెట్టి క్లోజ్ చేసేసి 35 మినిట్స్ చాలా స్లో ఫ్లేమ్ పైన మనం దీన్ని హీట్ చేస్తూ ఉండాలండి. 35 మినిట్స్ తర్వాత ఒక టూత్ పిక్ కానీ ఒక స్పూన్ కానీ ఏదైనా ఫోర్క్ ఆర్ ఏదైనా తీసుకొని మనం దాన్ని అలా చెక్ చేయాలి. మనకి ఏది అంటలేదు అంటే మనకు అది రెడీ అయిపోయినట్టు. నెక్స్ట్ సైడ్స్ ఏమన్నా స్టిక్ అయిందేమో చూసుకొని దాన్ని అంతా క్లియర్ చేసేసుకొని మనకు కావాల్సిన వెజల్లోకి మనం దాన్ని కేక్ మౌల్డ్ నుంచి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఇలా మనం ఈజీగా హెల్దీ కేక్ అయితే చేసేసుకోవచ్చు అండి. నో మైదా, నో షుగర్. ఓవెన్తో కూడా పని లేదు. మన ఇంట్లో ఉండే ప్రెషర్ కుక్కర్తో మనం ఇలా ఈజీగా బేక్ చేసేసుకోవచ్చండి. మనం 35 మినిట్స్ పడుతుంది హార్డ్లీ, అండ్ 10 మినిట్స్ దానికి ప్రీ హీట్ టైం అండి. చూసారు కదా ఎంత పఫీగా ఉందో. ఇంత హెల్దీ కేక్ మన ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హోనీషివ్ టాక్స్.